హాయ్ క్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ లాంగ్ వ్లాగ్, సో కొంచెం ఎక్సైటెడ్గా చాలా నర్వస్గా ఉంది. ఈ వ్లాగ్లో నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోవటం, మార్నింగ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్, బేబీ మార్నింగ్ రొటీన్, బేబీ బాత్, ఇలా మా మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో చూపిస్తున్నా. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ మార్నింగ్. ఇప్పుడు అర్చు 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 ఇక్కడ మా బుడదాని కాన్సన్ట్రేషన్ అంతా కింద గిన్నెలు పీకేద్దామా, ఆ షింక్లో ఏమేమి ఉన్నాయో పీకేద్దామా అనే చూస్తుంది. ఇక్కడ యూజువల్గా మార్నింగ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ ఆఫ్ మెంతులు అండ్ 1 స్పూన్ ఆఫ్ వాము. అండ్ ఇవంతా బాయిలింగ్కి వచ్చాక మునగాకు పౌడర్ యాడ్ చేస్తా, అది లాస్ట్లో యాడ్ చేస్తా, చూపిస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో పాలకూర ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ వంటలో నేను ఈ పని చేసుకుంటే మా మేడం చూడండి ఏం చేస్తుందో వెనకాల. ఒరే నిషిక, ఎక్కడికి వచ్చావురా? ఎక్కడ వండేస్తే ఎక్కడికి వచ్చావు నిషిక? నిన్ను దాన్ని ఏం చేస్తున్నావు ఇషి బేబీ? ఇందాక కూడా ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళాను. వెనక్కి జరుపుకుంటా చైర్స్ వరకు వచ్చేసింది. ఓకే, లెట్ హర్ ప్లే. నా పని నేను చేసి ఇది ఇందాక హాఫ్లో వదిలేసి వచ్చిన వాటర్ బాగా తెరలిపోయాయి. దీంట్లో 1 స్పూన్ ఆఫ్ మొరింగా పౌడర్, మునగాకు పొడి వేసుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మామ్స్కి చాలా యూస్ఫుల్. లేదా నార్మల్ వాళ్ళైనా తాగొచ్చు, అది చాలా యూస్ఫుల్ హెల్త్కి. అండ్ ఇక్కడ పాలక్ ఆమ్లెట్ కోసం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసుకొని కొంచెం జీరా, ఆనియన్స్ అండ్ 2 చిల్లీస్, 1 టమాటో, తర్వాత పాలక్ వేసి కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వండి, ఎక్కువ కుక్ చేయొద్దు. సాఫ్ట్ అవి ఎగ్స్లో వేసేసుకోండి. ఇలా పచ్చి వేసుకుంటే అది ఆమ్లెట్ వేసినప్పుడు లోపల పచ్చిగా అనిపిస్తుంది. సో కొంచెం ఇలాగా ఫ్రై చేసుకొని సైడ్ బై 1 స్టవ్ మీద వాటర్ పెట్టాము ఆ బుడ్డదానికి బాతింగ్ కోసం. అండ్ జావాకి కూడా కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పెరుగు యాడ్ చేస్తా. ఆ జావా అలానే తాగేస్తాము. ఇక్కడ రాగి జావా డైలీ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్. నాట్ ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్, ఎవరైనా తాగొచ్చు. కాళ్ళ నొప్పులు ఉన్నా తగ్గిపోతుంది అండ్ బాడీకి చాలా చలవ చేస్తుంది. అది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగే జావ కంటే ఒక రోజు ముందే, అంటే నైట్ ప్రిపేర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటుంది. సో ప్లీజ్ ట్రై ఇట్. అండ్ పాలక్ ఆమ్లెట్ ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేయకుండా జస్ట్ అట్లా మూత పెట్టి కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వండి. సో so high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me. They say slow down. ఇక్కడ ఇంకో స్టవ్ మీద కూడా వాటర్ పెట్టేసాను బాతింగ్ కోసమే. మార్నింగ్ ఇవే కప్ ఆఫ్ జీరా వాటర్ అండ్ బాదం. ఇక్కడ మా మేడం ప్లేయింగ్ చేస్తుంది సూపర్ ఫాస్ట్గా. తీసుకుంటుంది మనం. కావాలా కమ్ 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 కమ్.
ఇక్కడ విటమిన్ డి డ్రాప్స్ ఇస్తున్నాను. ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ బాత్ విటమిన్ డి అండ్ ఈవినింగ్ జింకో వీడ్ కన్ఫామ్గా వేస్తున్నాను. అప్పుడు దాని బాతింగ్ అయిపోయింది. మను లోషన్ రాసి డ్రెస్ వేస్తున్నాడు. ఈలోపు నేను వెళ్ళి ఆమ్లెట్ అంతా రెడీ చేసుకొని వస్తే తను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆమ్లెట్కి ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ 2-3 స్పూన్స్ కాదు 2-3 డ్రాప్స్ ఆఫ్ గీ వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటా. ఇది మా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. రాగి జావా, బాదం, స్పినాచ్ ఆమ్లెట్. మా మను ఆఫీస్ వెళ్ళిపోతున్నాడు. మా బుకిస్ చూడండి ఇప్పుడు జంపింగ్ చేసేది కిందకి పైనుంచి. బాయ్ బాయ్. బొట్ట అట్లా పెట్టా ఇలా తిరిగి చూసే మొత్తం బొట్టు అంతా పూసేసుకుంది మేడం. అప్పుడే పూసేసుకున్నా. బాతింగ్ అయిపోయాక మ్యాండేటరీ స్లీప్ అనమాట. అట్లీస్ట్ 30 minutes అయినా స్లీప్ వేసి లేయాలి, లేదంటే మా మేడంకి పిచ్చి లేపిద్ది ఇంకా. సో ఇది మ్యాండేటరీ స్లీప్. లెట్ హర్ స్లీప్. బుడ్డదొచ్చాక ఇదే మా మార్నింగ్ రొటీన్. బాయ్ బాయ్. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.